అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్ లో ఉన్నత స్థానానికి చేరుకోలేకపోయిన హీరోయిన్స్ లో ఒకరు హెబ్బా పటేల్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కుమారి 21F చిత్రం ద్వారా ఈమె వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరో రాజ్ తరుణ్ కంటే హెబ్బా పటేల్ కి మంచి పేరొచ్చింది. ఖచ్చితంగా ఈమె టాలీవుడ్ లో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఎటూ కాకుండా పోయింది. రీసెంట్ గా ఈమె ఓదెలా 2 చిత్రంలో నటించింది. కుమారి 21F తర్వాత హెబ్బా పటేల్ కి మంచి పేరుని తెచ్చిపెట్టిన చిత్రం ఓదెలా రైల్వే స్టేషన్. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ఓదెలా 2 కూడా హెబ్బాకి మంచి పేరుని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె రాజ్ తరుణ్ గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలో ఎవరి దగ్గరైనా పూర్తి స్థాయిలో కంఫర్ట్ ఫీల్ అయ్యానంటే అది రాజ్ తరుణ్ తో మాత్రమే. అతని దగ్గర ఒక్కటే నేను నాలాగా ఉండేదానిని. నాకు తెలుగు ఎక్కువగా వచ్చేది కాదు. ఆ సమయంలో రాజ్ తరుణ్ నాకు తెలుగు నేర్పించడంలో చాలా సహాయం చేశాడు. అంతేకాకుండా తనతో నాకు ఎన్నో క్యూట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవి తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో వివాదాల్లో ఎక్కువగా కనిపిస్తున్న రాజ్ తరుణ్ పై ఇలాంటి పాజిటివ్ కమెంట్స్ రావడం నిజంగా కాస్త అతనికి ఊరట లభించింది అనొచ్చు. ఇదిలా ఉండగా ఎవరినైనా ప్రేమించారా అని హెబ్బా పటేల్ ని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ, హా, ప్రేమించాను. కానీ ఆ ప్రేమ నాతో ఎక్కువ కాలం నిలబడలేదు. నేను ఒక లవ్ ఫెయిల్యూర్ని. నా లవ్ బ్రేకప్ అయినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. నాలో నేను ఎంతగానో కుమిలిపోయాను. చాలా కాలం వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చింది. మీరు ప్రేమించింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ సమాధానం చెప్తూ, కాదు, ఇండస్ట్రీతో అతనికి సంబంధమే లేదు, బయట వాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.